హలో ఫ్రెండ్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, నేను మీ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజాగుట్ట, హైదరాబాద్. సో ఇప్పుడు మనం వచ్చేసి బిఎంటి మెడికల్ యూనివర్సిటీ మనం ముందున్నాము. సో ఇది వచ్చేసి ఈ ప్రాంగణం మొత్తం కూడా ఏదైతే ఉన్నదో ఈ ఏరియా మొత్తం కూడా బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన, అంటే ఈ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి బిఎంటి అంటే మొత్తం పేరులోనే ఉంది, బిఎంటి మెడికల్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్. అంటే వీళ్ళ సొంత హాస్పిటల్తో ఉన్నది కాబట్టి ఇక్కడ వీళ్ళకు మన స్టూడెంట్స్కు యూనివర్సిటీ, హాస్పిటల్ అన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి కాబట్టి బయటికి క్లినికల్స్ విషయంలో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న యూనివర్సిటీ మనకు బిఎంటి మెడికల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు మీకు బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో పేషెంట్స్ ఫ్లో ఎట్లా ఉంటుంది, మిగిలిన విషయాలన్నీ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది మొత్తం కూడా బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్. ఇది వచ్చేసి 8th ఫ్లోర్ బిల్డింగ్, చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో మీకు పేషెంట్ అంటే ఒక టీచింగ్ యూనివర్సిటీకి ఒక హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో అన్లైక్ అదర్ కోర్సెస్, మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికి సంబంధించిన హాస్పిటల్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. ఓన్లీ బుక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకొని చదువుకొని మనం బయటకు వచ్చి మనం ప్రాక్టీస్ చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాలి, దానికి సొంత హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ సంబంధించిన అందులో పేషెంట్ పొటెన్షియాలిటీ అంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ డిసీజెస్ కూడా ఎక్కువ మంది ఉంటే వాళ్ళు క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అన్ని విధాలుగా మనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కూడా 100% ఫుల్ఫిల్ చేస్తున్న హాస్పిటల్ వచ్చేసి మనకు బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్. సో మీకు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ హాస్పిటల్ వచ్చేసి 8th ఫ్లోర్ బిల్డింగ్, చాలా పెద్ద హాస్పిటల్. ప్రతి ఫ్లోర్కి ఒక ప్రత్యేకత ఉంది. చాలా అంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, స్పెషలైజ్డ్ సర్జరీస్ కావచ్చు, స్పెషలైజ్డ్ అంటే మల్టీ స్పెషాలిటీ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా మ్యాక్సిమం సర్జరీస్ ఇక్కడ జరుగుతాయి. సో ఈ హాస్పిటల్లో వచ్చేసి మనకు బిఎంటి మెడికల్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్ సంబంధించి సంవత్సరానికి ఒక సంవత్సర కాలంలో 4 లక్షల మంది కంటే ఎక్కువ పేషెంట్స్ విజిట్ చేసే సంభావ్యత ఈ హాస్పిటల్లో ఉంది. అంటే ఒక నెలకు తీసుకుంటే దాదాపు 35,000 మంది పేషెంట్స్ ఇక్కడ విజిట్ చేస్తారు. రోజుకు 1200 నుంచి 1500 మంది పేషెంట్స్ని చూసే కెపాసిటీ అండ్ ఇన్ఫ్లో కూడా ఉన్నది. సో ఇందులో చూసుకుంటే దాదాపు ఎవ్రీ ఇయర్ 18,000 సర్జరీస్ జరుగుతున్నాయి, 27,000 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. సో ఇంత పెద్ద హాస్పిటల్ ఒక టీచింగ్ యూనివర్సిటీకి ఉండడం అనేది చాలా అరుదు. మనం ఈవెన్ మన హైదరాబాద్లో చూసుకున్నా, లేకపోతే తెలంగాణలో చూసుకున్నా, లేకపోతే ఆంధ్రాలో చూసుకున్నా అని ఒక టీచింగ్ హాస్పిటల్కు ఇంత పేషెంట్ పొటెన్షియాలిటీ కావచ్చు, ఇంతమంది పేషెంట్స్ విజిట్ కావచ్చు ఉండే సంభావ్యత నేను ఖచ్చితంగా ఉండదని చెప్పలేను, కాకపోతే చాలా అరుదు అని మాత్రం చెప్పగలను. సో దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు లోపల మీకు చూపిద్దామనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనము బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్ మనం లోపలికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, రిసెప్షన్ ఎలా ఉంది, అండ్ ఫార్మసీ ఎలా ఉంది, అండ్ ఒక్కొక్క ఫ్లోర్ లోపల ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. మనం లోపలికి ఎంటర్ అయిపోయినాం. లోపల ఎంటర్ కాగానే నాకు రైట్ సైడ్లో వచ్చేసి ఇది ఒక పాండ్ ఉంది, అంటే కొలను ఉన్నది. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు డెంటల్ కావచ్చు, డెర్మటాలజీ సంబంధించిన హాస్పిటల్ ఉంది. సో నా వెనుక భాగాన ఉన్నది వచ్చేసి మల్టీ స్పెషాలిటీస్ టీచింగ్ హాస్పిటల్ ఇది. సో ఇందులో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు వెనుక ఉన్న వచ్చేసి బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సో బిఎంటి మెడికల్ యూనివర్సిటీ అనేది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇక్కడ మీకు ఎక్కడ ఏ వాతావరణం చూసినా అన్నీ కూడా మెడిసిన్కి సంబంధించిన స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్ మొత్తం కూడా అందరు కూడా ఇటువంటి వాతావరణం ఉంటుంది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో దీనివల్ల ఇంతకుముందు మీకు పాత షోస్లో చెప్పిన విధంగా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజో కూడా తెలుసు. సో మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము. మనకు బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్స్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్లో మనం ఎంటర్ అయిపోతున్నాము. ప్లీజ్ ఫాలో. బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్కు లోపలికి ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకు ఇది రిసెప్షన్ ఏరియా. సో చాలా బ్యూటిఫుల్గా మీకు రౌండ్గా సర్కిల్గా మీకు ఈ రిసెప్షన్ ఏరియా ఉంది. సో ఎవరైనా డాక్టర్స్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు పూర్తి సమాచారం ఇవ్వడానికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా సిస్టమ్స్ కావచ్చు, ఇక్కడ స్టాఫ్ కావచ్చు అందరూ కూర్చుంటారు. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రిసెప్షన్ ఏరియా.
సో మామూలుగా రిసెప్షన్ ఏరియా అంటే ఒక ఫ్లాట్గా టేబుల్ వేసి మామూలుగా ఏదో కూర్చుంటారు, కానీ ఇక్కడ ఈ రిసెప్షన్ను కూడా చాలా ఇంత డీసెంట్గా అరేంజ్ చేశారంటే మనకు ఇంకా మిగిలిన విషయాల్లో కూడా ఎంత బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయగలము. సో ఇక్కడ నుంచి వస్తే మనకు ఇది వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ప్లీజ్ ఫాలో అండి. ఇది వచ్చేసి మనకి ఇదంతా సిట్టింగ్ ఏరియా ఉన్నది, ఓపెన్గా మొత్తం సిట్టింగ్ ఏరియా ఉన్నది. పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ కూర్చోవడానికి మనకి ఇదంతా సిట్టింగ్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా చైర్స్ అన్నీ కూడా అలైన్గా చేసి ఉన్నాయి. సో మనం వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బ్లాక్ ముందున్నాము. యాక్చువల్గా ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, కాకపోతే మనం వీలైనంత వరకు లోపలికి ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే మీకు చూపించడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ ఫాలో. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బ్లాక్. సో ఇంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యాబిన్స్ అండ్ రూమ్స్, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇది వచ్చేసి బొమ్మతో మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బ్లాక్. సో ఇందులో చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా. సో ఇక్కడ కూడా చూడొచ్చు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో మనకు లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు, కాకపోతే నేను వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సో ఇక్కడ డాక్టర్స్ తర్వాత వేరే స్టాఫ్ వాళ్ళ పనిలో నిమగ్నమైన పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్లో బిజీగా ఉన్నారు. సో మనం ఇంతకంటే ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి పై లిఫ్ట్, ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది మనకు. ఇక్కడ నుంచి 8th ఫ్లోర్లకు యాక్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ కూడా వెయిటింగ్ రూమ్ ఉంది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు అదర్ ఎంట్రీ, దీనికి సంబంధించి వెయిటింగ్ రూమ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి. బొమ్మటో మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్కి సంబంధించిన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చూపించాను. లోపల చాలా విషయాలు ఉన్నాయి, చాలా క్యాబిన్స్ ఉన్నాయి, చాలా ఎలాబొరేటెడ్గా ఉంది. కాకపోతే చాలా వరకు మనకు యాక్సెస్ లేదు వెళ్ళడానికి, ఎందుకంటే పేషెంట్స్ డాక్టర్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఇంతవరకే చూపించగలను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అదేవిధంగా మీకు చూపెడితే మనం ఈ రిసెప్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి చూసినట్టయితే అక్కడ చాలా పెద్ద ఫార్మసీ ఉంది. సో అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ వాళ్ళ మెడిసిన్ పర్చేజ్ చేసుకోవడానికి చాలా పెద్ద ఫార్మసీ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఫార్మసీ. సో ఈ ఫార్మసీని కూడా నేను మీకు టోటల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇదంతా వెయిటింగ్ ఏరియా, చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. చైర్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు ఫార్మసీ. నేను ట్రై చేస్తాను ఓపెన్ చేయడానికి. సో ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి, సారీ. సో ఇది వచ్చేసి ఫార్మసీ. సో ఇక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్ రాసిన మెడిసిన్ తీసుకోవడానికి మనకు చాలా పెద్ద ఫార్మసీ ఉంది. సో ఫార్మసీ తర్వాత ఇక్కడ వచ్చేసి అంతా బిల్లింగ్ సెక్షన్, ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఫార్మసీ. సో 7, 8, 9, 10 ఈ కౌంటర్స్ అన్నీ కూడా మెడిసిన్ అంతా కూడా ఇక్కడ స్టాకిస్ లాగా మెయింటైన్ చేయడం, ఇక్కడ నుంచి అక్కడికి రీటైల్గా తీసుకెళ్ళడము, ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. డిఫరెంట్ ఫ్లోర్స్ వెళ్ళడానికి మీకు ఇక్కడ లిఫ్ట్స్ కనబడుతున్నాయి. లిఫ్ట్ నెంబర్ 1, ఎలివేటర్ నెంబర్ 1, ఎలివేటర్ నెంబర్ 2, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలివేటర్ నెంబర్ 3, ఎలివేటర్ నెంబర్ 4 అండ్ ఇంతకుముందు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చూసినట్టు ఎలివేటర్ నెంబర్ 5.
సో ఈ ఎలివేటర్స్ లిఫ్ట్సే కాకుండా మనకి మూవింగ్ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టేర్ కేస్ కూడా ఉంది. సో త్రీ టైప్స్లో మనం పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనము మూవింగ్ ఎస్కలేటర్స్ ద్వారా మనము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు చూపిన 5 లిఫ్ట్స్తో పాటు ఎలివేటర్స్తో పాటు ఇక్కడ మూవింగ్ స్టెప్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ఫ్లోర్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్దాం రండి, చూద్దాం. సో ఇవి వచ్చేసి మనకు మూవింగ్ స్టెప్స్ ద్వారా మనము డిఫరెంట్ ఫ్లోర్స్కి వెళ్ళడానికి ఉన్నది, మంచి యాక్సెస్ ఉన్నది. సో ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఎటువంటి యాక్సెస్ తీసుకొనని మిగిలిన ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు స్టేర్ కేస్, తర్వాత మూవింగ్ స్టెప్స్, ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ శాంపుల్ కలెక్షన్ సంబంధించిన కౌంటర్ ఉంది, అక్కడ కూడా శాంపుల్ కలెక్షన్ సంబంధించిన కౌంటర్ ఉంది. సో అక్కడ నుంచి మనం ఈ విధంగా వస్తే ఇక్కడ ఇదంతా కూడా శాంపుల్ కలెక్షన్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అండ్ ఇమేజింగ్ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఓటోరినోలారింగాలజీ అండ్ ఆప్థమాలజీ రైట్ సైడ్ ఉన్న ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఈసీజీ, సిటీ అండ్ ఎంఆర్ఐ, ఎండోస్కోపీ అన్ని డిపార్ట్మెంట్స్, డయాగ్నోసిస్ సంబంధించిన, ఇమేజింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి. డయాగ్నోసిస్ అండ్ ఇటువైపు అన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపెడతాను ఇప్పుడు రండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఇది వచ్చేసి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఇది వచ్చేసి ఓబీజీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఇది వచ్చేసి ఇంటర్నల్ మెడిసిన్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఇదంతా కూడా ఇది క్యాష్ కౌంటర్ ఇది. అండ్ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి సర్జరీ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడొచ్చు, సర్జరీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి ఆప్థమాలజీ, కంటికి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్కి సంబంధించి ఇది ఆప్థమాలజీ. అండ్ ఇది ఓటోరినోలారింగాలజీ, ఇది వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ ఓటోరినోలారింగాలజీ. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా టోటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆప్థమాలజికల్ ఇమేజింగ్ ఇది. సో ఈ విధంగా ఈ ఫ్లోర్లో కంప్లీట్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి. సో మీరు మొత్తం కూడా ఆడి వరకు చూడొచ్చు ఎంత లాంగ్గా, మనకి ఎంత బ్యూటిఫుల్గా ఈ హాస్పిటల్ కనబడుతుందో.